చాలామంది నష్టపోతారని వాక్యాలు. మరి ఎలా తప్పించుకోవాలి? అందుకే పేతురు గారు అన్నాడు, దురాశ వలన లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి అమూల్యమైన దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అమూల్యమైన దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అంటే అర్థమైతే దేవుని వాక్యం మనకుంది. ఆ వాక్యం ద్వారా మనం కట్టుకోవాలంట. ఎస్, నోవా అదే చేశాడు. ఎవరిని పట్టించుకోలేదు. ఆ ఓడను కట్టాడు. ఆ ఓడ దేన్ని బట్టి కడుతున్నాడు? ఏ మెటీరియల్ వాడారండి అంటే, నాకు మెటీరియల్ గురించి ఏమీ తెలీదు, చెప్పిందంతా దేవుడు నాకు. అంటే ఇప్పుడు మెటీరియల్ కాదు ఇంపార్టెంట్, అక్కడ దేవుని మాట ఇంపార్టెంట్. అంటే అంతకుముందు ఆ కర్ర దానికి పనికొస్తా ఆయనకేం తెలుసు? ఈ కర్ర వాటర్ మీద తేలుతుందని ఆయనకేం తెలుసు? సో ఇలాంటివి ఆలోచిస్తే ఎవరి జ్ఞానం అది? మనిషి జ్ఞానం, నేర్ప మాటలు కాదు, అది దేవుని జ్ఞానం. అతను తయారు చేస్తున్నప్పుడు వెర్రితనంగా అనిపించింది, కానీ అది ఎప్పుడైతే రెడీ అయిందో అప్పుడు వాళ్ళు చూసేయడానికి లేరు, అది జ్ఞానం అని చూసేయడానికి. వెర్రితనం అనుకున్న వాళ్ళందరూ పోయారు. కానీ ఈయన దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని మాటను నమ్మి ఆ వెర్రివాడు అనిపించుకునే దానికి అందరికంటే పైకి వచ్చాడు.